ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈజ్ డాక్టర్ అశ్విని. ఈ వీడియోలో ఫిజియోథెరపీలో, ఎలక్ట్రోథెరపీలో హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అయిన లేజర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియోలో లేజర్ అంటే ఏంటి, లేజర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, లేజర్ ఎన్ని రకాలు, ఈ లేజర్ టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి, వీటి డోసేజ్ పారామీటర్స్ ఏంటి, ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్, థెరప్యూటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్, లేజర్ ఇండికేషన్స్, లేజర్ అనేది ఎవరికి వాడచ్చు, లేజర్ ఎవరికి వాడకూడదు, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. లేజర్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. లేజర్ అబ్రివేషన్ ఆర్ ఫుల్ ఫామ్. లేజర్ మీన్స్ లైట్ యాంప్లిఫికేషన్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే మోనోక్రోమాటిసిటీ, కొహరెన్స్, కొలిమినేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్లో మోనోక్రోమాటిసిటీ ఆఫ్ లేజర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోనోక్రోమాటిసిటీ అంటే మోనో మీన్స్ సింగిల్, క్రోమాటిసిటీ మీన్స్ కలరేషన్. లేజరు సింగిల్ కలర్ని ఎమిట్ చేస్తుంది, ఎందుకంటే సింగిల్ వేవ్ లెంత్ డిఫినెట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. లేజర్ ప్రాపర్టీస్లో సెకండ్ ప్రాపర్టీ అయిన కోహరెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోహరెన్స్ మీనింగ్ ఏంటి అంటే సిమిలర్ ఆర్ సింక్రోనస్ బిహేవియర్ ఆఫ్ లేజర్ బీమ్. ఈ లేజర్ రేడియేషన్స్ అనేది సేమ్ వేవ్ లెంతే కాకుండా సేమ్ ఫేజ్లో కూడా ఉంటుంది. లేజర్ ప్రాపర్టీస్లో థర్డ్ ప్రాపర్టీ అయిన కొలిమినేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలిమినేషన్లో లేజర్ బీమ్ అనేది కొలిమినేట్ అవుతుంది, దే రిమైన్ ప్యారలల్గానే ఉంటుంది. ఇక్కడ డైవర్జ్ అనేది జరగదు. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది లార్జర్ డిస్టెన్స్ వరకు ప్రాపగేట్ అవుతుంది. కాంపనెంట్స్ ఆఫ్ లేజర్ ప్రొడక్షన్. లేజర్ ప్రొడక్షన్లో 3 కాంపనెంట్స్ అనేది మెయిన్గా ఉంటుంది. అదేంటి అంటే లేజింగ్ మీడియం, రెజినేటింగ్ ఛాంబర్, ఎనర్జీ సోర్స్. ఇప్పుడు లేజింగ్ మీడియం గురించి తెలుసుకుందాం. ఏ మెటీరియల్ అయితే లేజర్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబుల్ ఉంటుందో దాన్నే లేజింగ్ మీడియం అంటారు. ఈ లేజింగ్ మీడియం అనేది సాలిడ్ క్రిస్టల్గా కానీ ఆర్ సెమీ కండక్టర్గా ఉంటుంది, ఆర్ ఆల్సో లిక్విడ్ ఆర్ గ్యాసియస్ స్టేట్. రెజినేటింగ్ ఛాంబర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లేజింగ్ మీడియంకి సరౌండ్ చేస్తూ 2 ప్యారలల్ మిర్రర్స్ అనేది ఎయిదర్ ఎండ్స్లో ఉంటుంది, దాన్ని రెజినేటింగ్ ఛాంబర్ అంటారు. లేజర్ ప్రొడక్షన్ కాంపనెంట్స్లో ఎనర్జీ సోర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎనర్జీ సోర్స్లో లేజింగ్ మీడియంలో ఉండే ఎలక్ట్రాన్స్ని ఎగ్జైట్ చేయడం కోసం ఫ్లాష్ గన్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్లాష్ గన్ యొక్క సోర్స్ ఏంటి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. టైప్స్ ఆఫ్ లేజర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లేజర్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే రూబీ లేజర్. రూబీ లేజర్కి అనదర్ నేము క్రిస్టల్ లేజర్ అని కూడా అంటారు. సెకండ్ వన్ హీలియం నియాన్ లేజర్, దీన్నే గ్యాస్ లేజర్ అని కూడా అంటారు. థర్డ్ వన్ డయోడ్ లేజర్, దీన్నే సెమీ కండక్టర్ లేజర్ అంటారు. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లేజర్. ఇప్పుడు రూబీ లేజర్ గురించి తెలుసుకుందాం. ఈ రూబీ లేజర్నే క్రిస్టల్ లేజర్ అని కూడా అంటారు, ఎందుకంటే లేజింగ్ మీడియాగా సింథటిక్ రూబీ అనేది యూజ్ చేస్తారు. రూబీ లేజర్లో నేచురల్ వన్స్ని కాకుండా సింథటిక్ మీడియంని యూజ్ చేస్తారు. ఈ సింథటిక్ మీడియంలో ఏముంటుందంటే అల్యూమినియం ఆక్సైడ్ అండ్ క్రోమియం అనేది ఉంటుంది. సింథటిక్ మీడియం ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్యూరిటీ ఆఫ్ మీడియంని ఎన్ష్యూర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ని జనరేట్ చేయడం కోసం ప్యూరిటీ ఆఫ్ మీడియం నెసెసరీ. టైప్స్ ఆఫ్ లేజర్లో హీలియం నియాన్ లేజర్ గురించి తెలుసుకుందాం. హీలియం నియాన్ లేజర్ని గ్యాస్ లేజర్ అని కూడా అంటారు. ఈ గ్యాస్ లేజర్లో ఏముంటుందంటే మిక్చర్ ఆఫ్ ప్రైమర్లీ హీలియం అండ్ నియాన్ లో ప్రెషర్ ట్యూబ్లో ఉంటుంది. ఈ లో ప్రెషర్ ట్యూబ్ని సరౌండ్ చేస్తూ ఫ్లాష్ గన్ అనేది ఉంటుంది. ఈ ఫ్లాష్ గన్ ఎందుకు యూజ్ అవుతుందంటే యాటమ్ని ఎగ్జైట్ చేస్తుంది టు హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి. టైప్స్ ఆఫ్ లేజర్లో డయోడ్ లేజర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయోడ్ లేజర్కే అనదర్ నేమ్ ఏంటంటే సెమీ కండక్టర్ లేజర్. ఇన్ఫ్రారెడ్ ఇన్విజిబుల్ లేజర్ విత్ వేవ్ లెంత్ ఆఫ్ 904 నానోమీటర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం సెలీనియం అండ్ ఆర్సనైడ్ని డయోడ్ లాగా సెమీ కండక్టర్ లాగా యూజ్ చేస్తారు. సెమీ కండక్టర్ లేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డయోడ్ అనేది ఎయిదర్ ఎమిట్ కంటిన్యూస్ అవుట్పుట్ ఆర్ పల్స్డ్ అవుట్పుట్. టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ లేజర్లో 2 మెథడ్స్ యూజ్ చేస్తారు. అవేంటి అంటే ఫస్ట్ వన్ గ్రిడ్ మెథడ్, సెకండ్ వన్ స్కానింగ్ మెథడ్. టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్లో గ్రిడ్ మెథడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రిడ్ మెథడ్లో ట్రీట్మెంట్ ఏరియాని డివైడ్ చేస్తారు. ఈచ్ గ్రిడ్ అనేది 1 స్క్వేర్ సెంటీమీటర్ ఉండేలాగా.
ఈ హ్యాండ్ హెల్డ్ అప్లికేటర్ అనేది లైట్ కాంటాక్ట్ టు స్కిన్తో లైట్ కాంటాక్ట్లో ఉంటుంది. తర్వాత హ్యాండ్ హెల్డ్ అప్లికేటర్ అనేది డైరెక్ట్లీ పర్పెండిక్యులర్ టు టార్గెట్ టిష్యూ. టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ లేజర్లో స్కానింగ్ మెథడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కానింగ్ మెథడ్లో వచ్చి టిప్ ఆఫ్ లేజర్కి పేషెంట్ స్కిన్కి మధ్య కాంటాక్ట్ అనేది ఉండదు. ఈ టిప్ ఆఫ్ అప్లికేటరు ఎంత డిస్టెన్స్లో ఉండాలి అంటే 5 to 10 millimeters డిస్టెన్స్లో ఉండాలి. లేజర్లో డోసేజ్ పారామీటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డోసేజ్ పారామీటర్స్లో 5 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వేవ్ లెంత్, సెకండ్ వన్ పవర్, థర్డ్ వన్ ఎనర్జీ, ఫోర్త్ వన్ పవర్ డెన్సిటీ, ఫిఫ్త్ వన్ ఎనర్జీ డెన్సిటీ. డోసేజ్ పారామీటర్స్లో వేవ్ లెంత్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేవ్ లెంత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లేజర్ మీడియం ఏది యూజ్ చేస్తున్నామో దాని మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. వేవ్ లెంత్ అనేది సూపర్ఫిషియల్ కండిషన్స్లో అయితే వూండ్స్, అల్సర్స్ ఇలాంటి వాటికైతే విజిబుల్ రెడ్ లేజర్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ డీప్ కండిషన్స్ అంటే మజిల్స్, బోన్స్ అలాంటి కండిషన్స్లో ఇన్ఫ్రారెడ్ లేజర్ అనేది యూజ్ చేస్తాం. డోసేజ్ పారామీటర్స్లో పవర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవర్ అవుట్పుట్ని ఎలా మెజర్ చేస్తారంటే వాట్స్లో మెజర్ చేస్తారు. పవర్ అవుట్పుట్ ఆఫ్ లేజర్ బీమ్ అనేది థెరపిటికల్లీ క్వైట్ స్మాల్గా యూజ్ చేస్తారు. మిల్లీ వాట్స్ అనేది జనరల్గా యూజ్ చేస్తారు. డోసేజ్ పారామీటర్స్లో ఎనర్జీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రీట్మెంట్ ఇష్యూస్కి ఎంత ఎనర్జీ డెలివరీ అయింది అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే జౌల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎనర్జీ ఇన్ జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ వాట్స్ ఇంటూ టైమ్ ఇన్ సెకండ్స్. ఎనర్జీ ఫార్ములా ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. డోసేజ్ పారామీటర్స్లో పవర్ డెన్సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ డెన్సిటీలో ఏరియా బిట్వీన్ టిప్ ఆఫ్ అప్లికేటర్ అనేది డిక్రీజ్ అయితే పార్ట్ టు బీ ట్రీటెడ్ ఇంక్రీజ్ అవుతుంది. పవర్ డెన్సిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పవర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ పవర్ బై ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. డోసేజ్ పారామీటర్స్లో ఎనర్జీ డెన్సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎనర్జీ డెన్సిటీని ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ వాట్స్ ఇంటూ టైమ్ ఇన్ సెకండ్స్ డివైడెడ్ బై ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. లేజర్ థెరపీ డోసేజ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ అప్లైడ్. ఇది ఎక్స్ప్రెస్ ఎలా చేస్తారంటే జౌల్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఈ లేజర్ థెరపీ అనేది ఎవరికి యూజ్ చేయొచ్చు అంటే క్రానిక్ అల్సర్స్ ఉండే వాళ్ళకి, ట్రాపిక్ అల్సర్స్ ఉండే వాళ్ళకి, వూండ్స్కి, ప్రెషర్ సోర్స్నే బెడ్ సోర్స్ అని కూడా అంటారు, ఆ కండిషన్స్లో వాడచ్చు. డయాబెటిక్ అల్సర్స్ ఉండే వాళ్ళకి వాడచ్చు. బర్న్స్, సర్జికల్ ఇన్సిషన్స్, ఓవర్ యూజ్ టెండినైటిస్ కండిషన్స్కి, బర్సైటిస్ కండిషన్స్కి, టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, సుప్రాస్పైనటస్ టెండినైటిస్, యాంకిల్ స్ప్రెయిన్, ఆర్థరైటిస్ కండిషన్స్ లైక్ rheumatoid arthritis, osteoarthritis, ankylosing arthritis, pyogenic arthritis ఈ కండిషన్స్లో అంతా యూజ్ చేస్తాము. పెయిన్, పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్లో, ఫ్రాక్చర్స్ ఉన్న కండిషన్స్లో, నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇలాంటి కండిషన్స్లో అంతా లేజర్ థెరపీని యూజ్ చేస్తాం. డేంజర్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఫస్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ ఐ, సెకండ్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ క్యాన్సరస్ గ్రోత్, థర్డ్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ ప్రెగ్నెంట్ యూటరస్, ఫోర్త్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ, ఫిఫ్త్ వన్ ఎఫెక్ట్స్ ఆన్ కార్డియాక్ కండిషన్స్. లేజర్ థెరపీ ఎవరికి యూజ్ చేయకూడదంటే ప్రెగ్నెంట్ యూటరస్ వాళ్ళకి పెట్టకూడదు. తర్వాత క్యాన్సరస్ గ్రోత్ ఉంటుంది కదా వీళ్ళకి కూడా యూజ్ చేయకూడదు. ఇన్ఫెక్టెడ్ టిష్యూస్ ఉంటుంది కదా అలాంటి కండిషన్స్లో కూడా యూజ్ చేయకూడదు. కార్డియాక్ కండిషన్స్, కార్డియాక్ పేస్ మేకర్ ఇలా వేసుకున్న వాళ్ళకి కూడా యూజ్ చేయకూడదు. కళ్ళ చుట్టూ కూడా పెట్టకూడదు. లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్, థెరపిస్టు ఇద్దరు గాగుల్స్ అనేది యూజ్ చేయాలి. ఫిజియోలాజికల్ అండ్ థెరపిటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్. లేజర్ యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, థెరపిటిక్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వూండ్ హీలింగ్, సెకండ్ వన్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్కార్ టిష్యూ, థర్డ్ వన్ మస్క్యులోస్కెలిటల్ కండిషన్స్, ఫోర్త్ వన్ పెయిన్ రిలీఫ్, ఫిఫ్త్ వన్ బోన్ అండ్ ఆర్టికులర్ కార్టిలేజ్. లేజర్ థెరపీ ఇండికేషన్స్ అండ్ కాంట్రా ఇండికేషన్స్, ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ థెరపిటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేజర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాము. తప్పకుండా ఫిజియో క్వీన్ ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోలో లేజర్ డెఫినేషన్ ఏంటి, లేజర్ యొక్క ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ లేజరు, టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్, డోసేజ్ పారామీటర్స్, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి,
ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.